సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ రావు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి సార్, మీ పక్కన కల్వకుంట్ల అనే పేరు లేకపోతే అసలు మీరేంటి అంటే ప్రజలకు ఏం చెప్తారు? డాక్టర్ సంజయ్ వైద్య విద్య పేరు పెట్టిన పేరు డాక్టర్ సంజయ్. 20 ఏళ్ల నుంచి రాజకీయంలో లేకున్నా కూడా ఇక్కడున్న ప్రజలందరికీ, కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా వాళ్ళ వెంట ఉండి ఎవరికి ఆరోగ్యం కానీ ఎవరికి విద్య కానీ ఎలాంటి పని అవసరం వచ్చినా అవి చేసి 20 ఏళ్ల తర్వాత రాజకీయంలో రావడం జరిగింది. సో రాజకీయంలో కూడా డాక్టర్ సంజయ్గా వచ్చాను, కానీ సంజయ్ కల్వకుంట్ల ఒకటి నా పేరు, అది నా ఐడెంటిటీ డాక్టర్ సంజయ్. ఓకే, ప్రచారం ఎట్లా పూర్తి చేసుకున్నారు? ప్రజల నుంచి స్పందన ఎట్లా వచ్చింది మీకు? బ్రహ్మాండమైన స్పందన. ప్రజలకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు పనిచేసే నాయకులు కావాలి, మన మధ్యలో ఉండే నాయకులు కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి లోకల్ నాయకులు ఉంటే పుట్టి పెరిగిన వాళ్ళకి ఇక్కడ సమస్యలు బాగా తెలుస్తాయి. ఇంతకుముందు అవకాశాలు ఇచ్చారు బయట వాళ్ళకి కూడా, అవకాశం ఇవ్వలేదని కాదు, ఎవరైనా అభివృద్ధి చేస్తే అవకాశం ఇస్తారు. కానీ వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళ అభివృద్ధి నిరోధకులు ఏ రోజు అభివృద్ధి చేయలేదు. కాకపోగా మన గ్రామాల్లో కానీ మన పట్టణాల్లో వచ్చి చిచ్చు పెడుతున్నారని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి కేవలం ఇక్కడ లోకల్ ఇన్నేళ్ళ నుంచి మాతో ఉన్న మనిషి ఉంటే బాగుంటుందని ప్రజలు నిర్ణయించుకున్నారు. బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే బలమైన ప్రత్యర్థులు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. మీకు ఇంతకు ముందు రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఎట్లా ఎదుర్కోబోతున్నారు? బలమైన ప్రత్యర్థులు బలం ఎలా పెద్దగా ఉన్నారనా? బాడీ బిల్డరేనా? అంటే మీకంటే ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. రాజకీయం నిజంగా ఏంటంటే కేవలం ప్రజాసేవ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మధ్య రాజకీయాలంటే మైక్ పట్టుకొని వేరే వాళ్ళని తిట్టడము, వేరే వాళ్ళకంటే నేను పెద్ద నాయకుడు ఒక పెద్ద నాయకుడు తిడితే నేను పెద్ద నాయకుడు అనుకోవడం రాజకీయం అని అనుకుంటున్నారు. కానీ నిజానికి రాజకీయం అంటే ప్రజలకు సేవ, ప్రజలకు ఏం చేసాను చెప్పాలి. అందుకొరకే ఈసారి ప్రజలకు నేను రాజకీయంలో లేకున్నా కూడా, రాజకీయాల్లో ఏ రోజు లేకున్నా కూడా ప్రజలకు చేసిన సేవతో నాకు గుర్తుపడుతున్నారు తప్ప, అందుకు ప్రజలు ఎన్నుకుంటారు తప్ప లేదా మైక్ పట్టుకొని గట్టిగా అరిస్తే అది పనికిరాదు. ఎప్పటికైనా మనకు కావాల్సిన, ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన జీవితంలో వాళ్ళ రోజువారీ వాళ్ళకి కావాల్సిన పనులు, వాళ్ళ జీవనశైలి మార్పు, ఇది ఒక నాయకుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు. కానీ ఇవాళ రేపు నాయకులు కేవలం బూతులు మాట్లాడడం, రెచ్చగొట్టడం, కులాలు మతాలను రెచ్చగొట్టడం, అవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఓటేస్తారు, రెండోసారి ఓటేరు. ప్రజలకు కూడా కావాల్సింది మంచి మనశ్శాంతిగా, హాయిగా, సక్రమంగా మన వ్యాపారాలు, మన పనులు, మన జాబ్స్, అది ప్రజలకు కావాల్సింది. కాబట్టి ప్రజలకి ఎప్పుడు వచ్చామని కాదు, ఏం చేసామన్నది ఇంపార్టెంట్, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. సో ప్రజలందరూ కూడా 100% ఎప్పుడు వచ్చామని కాకుండా ఇప్పుడు వచ్చినా కూడాను బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాజకీయాలలో వారసత్వం అనేది ఎట్లయినా కొంచెం కాంట్రవర్షియల్ గా ఉంటుంది, దాన్ని మీరు ఎలా చూస్తారు, లేకపోతే ఎట్లా తీసుకుంటారు మీరు? చెప్పాను కదమ్మా, ఇప్పుడు నేను ఇవాళ వచ్చానంటే గత 20 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద డాక్టర్ అని కూడా ప్రజలందరూ తెలుసు ఇక్కడ ఆల్రెడీ. ఎందుకంటే డాక్టర్ సంజయ్ గా అని చెప్పేసి. వారసత్వం అనేది అది ఎవరి నిర్ణయానికి వాళ్ళు దాన్ని ఎలా చూస్తారని చెప్పి వారసత్వం. నేనేమంటా అంటే, నీకు సత్తా ఉంటే ప్రజల్ని ఎన్నుకుంటారు, లేకపోతే సత్తా లేకపోతే ప్రజలు తీసి బయట పడేస్తారు. నేను అలా డౌట్ లేదు. ఎందుకంటే ఆఖరికి కావాల్సింది ఏంటి? అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, ప్రజలకు విద్య కావాలి, ప్రజలకు ఉద్యోగాలు కావాలి, ఇవి కావాల్సిన ప్రజలకి. సో అది వారసత్వమా, వారసుడు కాదా? ఇప్పుడు నేను గత 20 ఏళ్ళ నుంచి మరి సేవ చేస్తున్నా. ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఏ కష్టం వచ్చినా సేవ చేస్తా ఉన్నా. ఏ రోజు నేను రాజకీయాలకు వస్తానని సేవ చేయలేదు. ఎందుకంటే నేను అంతకుముందు స్పైన్ సర్జన్, అది చదవడమే చాలా పెద్ద కోర్స్ ఆఫ్ స్టడీ, అది చాలా పెద్ద కర్వ్ అది. దాని నుంచి వచ్చాను తప్ప ఏ రోజు నేను రాజకీయాలకు వస్తా అని చెప్పి రాజకీయాలు చేయలేదు. ఈ రోజు మా ప్రజలు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకత్వం కానీ, ఈయనైతే బెటర్. ఎందుకంటే ఆఖరికి కావాల్సింది ఏంటంటే, తెలంగాణ ఇవాళ అభివృద్ధి చెందుతా ఉంది, దాన్ని కాపాడుకోవాలి మనం. వేరే మూర్ఖుల చేతిలో పెడితే, ఎవరి చేతిలో పెట్టినా కూడా అది మళ్ళీ తెలంగాణ గత 65 ఏళ్ళు ఎలా కష్టపడిందో ఈ 9 ఏళ్ళ కంటే ముందు మళ్ళీ అలా కష్టపడుద్ది. అందుకొరకే ఎవరు మంచి అవుతే కేసీఆర్ గారు వాళ్ళని పంపిస్తారు. సో అందుకని మా ప్రజలు, మా కార్యకర్తలు కోరిక మీదనే రావడం జరిగింది తప్ప వారసత్వంతో కాదు. నేను ఏ రోజు రాజకీయాలు లేను. మా నాన్నగారు 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే. ఎక్కడైనా కనుక్కోవచ్చు. నేను ఏ రోజు రాజకీయ జోక్యాలు కానీ, నేను కేవలం సేవ చేస్తా ఉన్నా. ఏ రోజు రాజకీయ జోక్యాలు కానీ ఏ పనులు కూడా చేయలేదు. కేవలం సేవ చేస్తా ఉన్నా. కాబట్టి అదే నన్ను, మా ప్రజల్ని కాపాడుకోమని ముందర పంపించింది. ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది ఎన్నో ఏళ్లుగా మీ తండ్రి ఎమ్మెల్యే అని చెప్పేసి మీరే అంటున్నారు. అభివృద్ధి పేరుతో అక్రమాలకు కూడా పాల్పడింది ఈ కుటుంబం అని ఎవరైనా అంటే మీరేం చెప్పుకుంటారు?
అభివృద్ధి పేరుతో అక్రమం లేదని పాల్పడితే నేనే చెప్తాను అందరికి, అక్రమం ఎక్కడున్నా కూడా దయచేసి నాకు ఓటే ఇక్కడ. ఎందుకంటే ఆఖరికి నేను మా నాన్నగారు కొడుకునే కదా, పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఆఖరికి మా నాన్నగారు కొడుకునే. సో నేను ధైర్యంగా మీ 95 న్యూస్ నుంచి చెప్తాను, ఎక్కడన్నా ఒక్క చోట అక్రమం అని పేరు వినిపిస్తే దయచేసి నాకు కూడా ఓటేయకండి. ఎక్కడన్నా అలా వినిపిస్తే 3-4 పర్యాలు ప్రజలు గెలిపించారు. 4 పర్యాలు గెలవడం మామూలు విషయం కాదు, తెలుసు తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది అంటే 4 పర్యాల్లో మా మెజారిటీ పెరుగుతూ వచ్చింది. మొదటిసారి 16,000, రెండోసారి 21,000, అంటే రెండోసారి 60-70,000, అది ఆ బై ఎలక్షన్ అది. మూడోసారి 21,000, నాలుగోసారి 32,000. అక్రమాల అవినీతి ఉంటే మెజారిటీ పెరుగుతా తగ్గుతా? పెరగాలి, తగ్గాలి. మెజారిటీ తగ్గడం కాదు, అసలు అక్రమాలు అవినీతి ఉంటే జనాలు తీసి బయటకు తీసుకుపోయి బొందలో పడేస్తారు మనని. మీకు అర్థమైందా? ఇప్పుడు మా ముందులో నిలిచిన క్యాండిడేట్లు అందరూ అంతకుముందు కూడా వాళ్ళే ప్రతిసారి ఓడిపోతా ఉన్నారు. వాళ్ళ మీద మెజారిటీ పెరుగుతుందంటే ఆలోచన చేయండి మరి మీరు. మీకు అర్థమైందా? వాళ్ళ మీద ప్రజలకి నమ్మకం లేదు, మా మీద ప్రజలకి నమ్మకం ఉంది, నిజాయితీగా పనిచేస్తున్న నమ్మకం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మామూలుగా ఒక ఎమ్మెల్యే 4 సార్లు గెలవడం అనేది చాలా పెద్ద విషయం, అది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మా మెజారిటీ పెరుగుతా ఉందంటే ఇంకా చాలా పెద్ద విషయం. ఎప్పుడు అలా చేస్తారంటే ప్రజలు నిజాయితీ గల మంచి నాయకత్వం ఉంటేనే ప్రజలు అలా మన మెజారిటీ పెంచుతారు. ఓకే, డిసెంబర్ 9న మేమే ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అని కాంగ్రెస్ అంటుంది, ఏం చెప్తారు? డెల్యూజన్ ఆఫ్ గ్రాండ్యూజ్ అని ఒక పదం ఉంటుంది. నేను డాక్టర్ కదా, అందుకని చెప్తున్నా. డెల్యూజన్ ఆఫ్ గ్రాండ్యూజ్ అంటే ఒక ఊహాలోకంలో బతికేస్తాం. నేనే గొప్పవాడిని, నేను వాడిని, నేను అది ఒక టర్మ్, నిజమైన టర్మ్ అమ్మ అది. ఐ మీన్ యూ కెన్ గో బ్యాక్ అండ్ సీ ఇన్ మెడికల్ డిక్షనరీస్ లో కనబడుతుంది మీకు. డెల్యూజన్ ఆఫ్ గ్రాండ్యూజ్ అంటాం దాన్ని. అంటే నేను అది అని ఊహించుకోవడం తప్ప. అలాంటిదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇక్కడ ఒకసారి, మీరు ఎలాగో మా ఊరికి వచ్చారు, గ్రామానికి వచ్చారు కాబట్టి ఒకసారి తిరగండి. కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఎవరైనా గుర్తు కూడా పడతారా అని చెప్పి చూడండి, ఎక్కడా లేదు. ఏంటంటే వాళ్ళు చేసిన ఒకే ఒక పని ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ కొనుక్కోవడం, సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా కొనుక్కోవడం, సోషల్ మీడియా ఛానల్స్ ని చేసుకొని వాళ్ళ ప్రొపగండా చేసుకోవడం తప్ప ఎక్కడ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, కేవలం గాల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసేదల్లా సౌండ్ తప్ప ప్రజల మధ్యలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. 100% ప్రసక్తే లేదండి. హంగ్ అండ్ హంగ్ అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది. 90+ సీట్స్ వస్తాయి మాకు. 100%. ప్రజల అనుభవంలో ఉందండి. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రజలు ఎవరో బయట రోడ్డు మీద నిల్చొని మాట్లాడే వాళ్ళు కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకి అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం సంక్షేమం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేం చేశాడు ఈ కాన్స్టిట్యుయెన్సీకి, ఇది చేశాడు అని తెలుసా మీకు? ఏది చేయలేదో చెప్పనికి లేదు, చేయలేదో చెప్పనికి లేదు. అన్ని చేసాం, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అలా ఆఖరికి సంఘ భవనం, ఒక్కొక్క కమ్యూనిటీకి సంఘ భవనం దగ్గర నుండి మొదలు పెడితే విద్య, ఆరోగ్యం, ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము అన్ని చేసాం. మంచినీళ్ళు కానీ, కరెంట్ కానివ్వండి, ఇది లేదు అని చెప్పి చేయడానికి లేదు ఇవాళ. ఎస్, బట్ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మా ఆస్పిరేషన్, మా ఆకాంక్షలు పెరిగినాయి. ఉదాహరణకి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లో రేషన్ బియ్యం కావాలని చెప్పి మన ఎలక్షన్ లో గెలిచారు వాళ్ళు. రేషన్ బియ్యం బాగా ఇస్తున్నాం మేము అని చెప్పి ఎలక్షన్ గెలిచారు. మా దగ్గర రేషన్ బియ్యం గురించి ఎవరు మాట్లాడరు ఇక్కడ. మా దగ్గర మాట్లాడేది ఇప్పుడు మాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి, మాకు ఇలాంటి ఆకాంక్షలు పెరిగినాయి. తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం 3,12,000, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం 80,000. అంటే మనలో 25 MP చారాన మనలో. సో వాళ్ళ ఆకాంక్షలు ఏముంటే మన ఆకాంక్షలు ఏముంటే అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు అర్థమైంది కదా, మన ఆకాంక్షలు హై. ఇప్పుడు ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం ఇది, దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం. సో ఆకాంక్షలు వేరుంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం కొత్త విధానాలు, కొత్త పద్ధతులు తీసుకోవాలి తప్ప అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మా దగ్గర మీరు ఒకసారి మా ఊర్లో వెళ్తే మా దగ్గర అన్ని గ్రామాలకు డబుల్ రోడ్ ఉంటుంది, అన్ని గ్రామాలకి డబుల్ రోడ్ ఉంటుంది. పక్క రాష్ట్రాల కర్ణాటకలో మీరు అడుగు పెడితే హైవేలు కూడా సింగిల్ రోడ్లు ఉంటాయి, ఇంకా పగిలిపోయిన రోడ్లు ఉంటాయి. సో మనము వేరే వాళ్ళతో కంపారిజన్ ఉండదు అసలు. మనం ఏంటంటే మన ఆకాంక్ష పెరుగుతున్నాయి. సో వీ హ్యావ్ టు క్యాచ్ అప్ టు దట్ న్యూ జనరేషన్, కొత్త జనరేషన్. సో ఇది చేయలేదని లేదు, కానీ చేయాల్సింది ఎప్పుడు ఉంటుంది. అన్ని చేసాము కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కంపల్సరీ ఉంటుంది ఇంకా ఇప్పుడు కూడా. ఓకే, ఫైనల్లీ కోరుట్లలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే అంటారు? 100%. ఇది బీఆర్ఎస్ అడ్డా. ఇది ఇప్పటికీ 2009 నుండి కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ రాలేదు ఇక్కడ. ఎప్పుడు రాదు కూడా. ఇది మనుషులతో ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను చెప్పేది మనుషులు ఇంపార్టెంట్ కాదు, పార్టీ సిద్ధాంతం గొప్పది. ఇక్కడ పార్టీ బలోపేతం అయింది, పార్టీ బలం ఎక్కువ ఇక్కడ. కాబట్టి 100% మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.